హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం జూడో అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సినిమా గురించి ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇందులో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటం వల్ల ఈ సినిమాని మొత్తం చైనాలో నిషేధించారు. నిజమే, ఈ చిత్రంలో కొన్ని దృశ్యాలున్నాయి. అవి చూస్తున్నప్పుడు చాలా మందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఈ సినిమా కేవలం శృంగార సన్నివేశాల గురించి మాత్రమే కాదు. ఈ కథ వెనుక ఉన్న భావోద్వేగ లోతును చూస్తే ఇది ఒక మాస్టర్ పీస్ కి ఏమాత్రం తీసిపోదు. ఒక చిత్రంలో ఒకటి రెండు సున్నితమైన దృశ్యాలు కనిపించగానే జనాలు సినిమా మొత్తాన్ని విమర్శిస్తారు. ఆ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని, దాని లోతును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. బహుశా ప్రేక్షకుల్లో కూడా ఒక రకమైన భావోద్వేగ వాంఛ నిండిపోయి ఉండవచ్చు. అందుకే వాళ్ళకి తెరపై కేవలం కామవాంఛ తప్ప మరేమీ కనిపించదు. ఈ సినిమా కథ నన్ను చాలాసార్లు బాధ పెట్టింది. మరికొన్నిసార్లు దీనిలోని సన్నివేశాలు చూసి నా లోపలే భయం కూడా వేసింది. ఈ చిత్రం అప్పట్లో ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయిందంటే దీని కథాంశం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో 20వ శతాబ్దంలో చైనాలోని ఒక గ్రామీణ ప్రాంతాన్ని చూపిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి తన గుర్రాన్ని తీసుకుని గ్రామం వైపు వెళ్లడం కనిపిస్తుంది. ఇతని పేరు యాంగ్. ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత అతను తిరిగి వస్తున్నాడు. కొన్ని నెలల క్రితం పట్టు అమ్ముకోవడానికి బయలుదేరిన యంగ్ ఈ రోజు తిరిగి వస్తున్నాడు. ఆ గ్రామంలోనే అతని మావయ్య జిన్షాన్ ఫ్యాబ్రిక్ డయింగ్ మిల్ ఉంటుంది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత జిన్షాన్ చిన్నప్పటి నుండి యంగ్ని దత్తత తీసుకుని పెంచుతూ ఉంటాడు. యంగ్ని చూసిన షాన్ రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయిందని అడుగుతాడు. దానికి యంగ్ దారిలో దొంగలు పట్టుకున్నారు, మిగిలిన కొద్ది డబ్బునే తీసుకొచ్చానని సమాధానం చెప్తాడు. అతని మావయ్య డయింగ్ మిల్లులో ఇంకొక కూలీ పనిచేస్తూ ఉంటాడు. కానీ యంగ్ తిరిగి వచ్చాడు కాబట్టి ఆ కూలీని పని నుండి తీసేస్తాడు. జిన్ షాన్కి తన గుర్రంపై చాలా ప్రేమ. గుర్రం చాలా బలహీనంగా ఉండటం చూసి యంగ్ని అడుగుతాడు. ప్రయాణంలో గుర్రాన్ని బాగా చూసుకున్నానని యంగ్ సంజాయిషి ఇస్తాడు. యంగ్ మిల్లు చుట్టూ చూస్తాడు. అంతటా చాలా అలంకరణ కనిపిస్తుంది. ఆ తర్వాత యంగ్ తన గదిలోకి వెళ్తాడు. ఆ కూలీ యంగ్తో, నువ్వు త్వరగా తిరిగి రాకపోతే జిన్షాన్ పని చేయించుకుని నా ప్రాణమే తీసేసేవాడని అంటాడు. రంగులు వేయడం వల్ల అతని చేతులు పూర్తిగా నల్లబడతాయి. ఇప్పుడు ఆ కూలీ రేపు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి యంగ్ ఆ మిల్లు పనంతా చూసుకోవాలి. ఆ కూలీ ఇంకో విషయం కూడా చెప్తాడు. నీ మావయ్య రెండో భార్యను కొనుక్కుని తీసుకొచ్చాడు అని అంటాడు. బయట ఉన్న అలంకరణ చూసినప్పుడే యంగ్కి ఈ విషయం తెలిసిపోతుంది. ఆ కూలీ ఆ భార్య పేరు జూడో అని చెప్తాడు. ఆమె ఒక దేవకన్యలా ఉంటుందట. అంతకంటే అందమైన స్త్రీని తాను తన జీవితంలో చూడలేదట. అలాంటి స్త్రీ అతని మావయ్య జిన్షాన్కి ఎలా దొరికిందో అతనికి అర్థం కాలేదు అంటాడు. యంగ్ అతని మాటలన్నీ శ్రద్ధగా వింటాడు. యంగ్ కొంచెం అమాయకంగా, బుద్ధి తక్కువగా కనిపిస్తాడు. రోజంతా కూలి పని చేయడం, 2 పూటలా తిని పడుకోవడం తప్ప అతనికి ఈ లోకంలో జరిగే నాటకాలపై ఆసక్తి ఉండదు. అలాగే తన మావయ్య వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం కూడా చేయడు. ఇక్కడే మనకి ఒక విషయం తెలుస్తుంది. యంగ్ మావయ్య ఇంతకు ముందు కూడా 2 పెళ్లిళ్లు చేసుకుంటాడు. కానీ ఆ 2 భార్యలు కూడా చనిపోయి ఉంటారు. ఎందుకంటే అతను వాళ్ళని రాత్రింబవళ్లు జంతువుల్లా కొట్టేవాడు. తనకు ఒక్క భార్య కూడా బిడ్డనివ్వలేకపోయిందని జిన్షాన్ అంటూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ ఆ కూలి, నేను ఈ నరకం నుండి బయటపడుతున్నాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి నీ అత్త అరుపులు విను. నేను అనుభవించిన బాధనే నువ్వు కూడా అనుభవిస్తావు అని అంటాడు. ఆ తర్వాత అర్ధరాత్రి ఒక కేకతో యంగ్కి మెలకు వస్తుంది. అది తప్పకుండా తన మావయ్య అయి ఉంటాడని, తన కొత్త భార్యను హింసిస్తూ ఉంటాడని ఆ కూలి చెప్పిన మాటలు నిజమవుతున్నట్లు కనిపిస్తాయి. ఈ అరుపులు అతన్ని నిద్రపోనివ్వడం లేదు. ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. జిన్షాన్కి అంతకుముందు 2 భార్యలు ఉన్నా వాళ్ళ అరుపులు విని యంగ్ ఎప్పుడూ అశాంతికి లోనవ్వలేదు. కానీ ఈ అరుపుల్లో ఒక ప్రత్యేకమైన బాధ వినిపిస్తుంది. యంగ్ ఇంకా జూడోని చూడలేదు. అయినా ఒక అపరిచితురాలి కోసం ఇంత ఆందోళన ఎందుకు? ఎలాగో ఆ రాత్రి గడుస్తుంది. ఉదయం యంగ్ గుర్రాలకు గడ్డి వేస్తున్నప్పుడు ఆ పక్కనే వెనక ఉన్న స్నానాల గది నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. అది తప్పకుండా తన మావయ్య భార్య అయి ఉంటుందని అతనికి తెలుస్తుంది. అతను గడ్డిని ఒక పక్కకు తీసి ఆ పగుల నుండి స్నానాల గదిలోకి తొంగి చూడడం మొదలు పెడతాడు. అక్కడ జూడో స్నానానికి సిద్ధమవుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గుర్రం అరుపు విని యంగ్ భయపడతాడు. కానీ అతను ఇంకా ఆమె ముఖాన్ని చూడలేదు. రోజంతా అతను ఆ మిల్లులో తన మావయ్యతో కలిసి పనిచేస్తాడు. జిన్షాన్కి సంతానం లేదు. కానీ అతను యంగ్ని కూడా తన కొడుకుగా భావించడు. యంగ్ అతని దృష్టిలో అక్కడ పనిచేసే ఒక సాధారణ కూలీ మాత్రమే. అందుకే జిన్షాన్ కష్టమైన పనులన్నీ యంగ్తో చేయిస్తాడు. అప్పుడే వెళ్ళి నీ అత్తని పిలుచుకురా అని యంగ్తో అంటాడు. యంగ్ పరిగెత్తుకుంటూ పైగదిలోకి వెళ్తాడు. అతను జూడోని మొదటిసారి చూసినప్పుడు అలా చూస్తూనే ఉండిపోతాడు. అతని నోరు మూగపోయినట్లుగా అనిపిస్తుంది. అంతా మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ఇంత అందాన్ని అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూసుండడు. ఆ కూలీ చెప్పిన మాటల్లో చాలా నిజం ఉంది. ఈ అమ్మాయి వయసు తన మావయ్య వయసు కంటే చాలా తక్కువ. యంగ్ ఆమెను కిందకి రమ్మని చెప్తాడు. జిన్షాన్ అలసిపోయినప్పుడు కొన్ని పనులు జూడోతో చేయిస్తాడు.
అదే రోజు మిల్లులోకి ఒక వ్యక్తి తన బట్టలు తీసుకోవడానికి వస్తాడు. అతను జిన్షాన్‌తో "నువ్వు యంగ్‌కి పెళ్లి చేయాలి" అని అంటాడు. కానీ జిన్షాన్ అది సాధ్యం కాదని కరాఖండిగా చెప్తాడు. "ఒక అనాథను నేను దత్తత తీసుకోవడమే గొప్ప విషయం. నేనతన్ని నా కొడుకుగా కూడా భావించను. పైగా ఇంత బుద్ధి తక్కువ మనిషి నా కొడుకు అస్సలు కాలేడు" అని అంటాడు. ఇక్కడ జూడో అతని మాటలన్నీ వింటుంది. యంగ్ జిన్షాన్ మేనల్లుడు అని ఆమెకు కూడా తెలుస్తుంది. కానీ యంగ్ పరిస్థితి చూసి అతను అక్కడ పనిచేసే సాధారణ కూలీ అనుకుంది. అదే రోజు పనిచేస్తూ యంగ్ ఆమె వైపు చూడడం మొదలు పెడతాడు. జూడోలో ఒక ఆకర్షణ ఉంటుంది. ఆమె మెరుపు, ఆమె ఉనికి యంగ్ జీవితాన్ని రంగులతో నింపుతాయి. జూడో అతని వైపు చూస్తున్నప్పుడు యంగ్ భయంతో తన చూపును తిప్పుకుంటాడు. అతను జిన్షాన్ మేనలుడే అయినప్పటికీ ఇక్కడ అతని హోదా ఒక కూలీ కంటే ఎక్కువ కాదు. సాయంత్రం జిన్షాన్ పని ముగించుకుని వెళ్ళిపోతాడు. కానీ యంగ్ ఇంకా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు అతడి మనసు అశాంతితో ఉంది. దీనికి కారణం జూడో మాత్రమే అని యంగ్‌కి బాగా తెలుసు. రాత్రి జిన్షాన్ తన భార్యను దారుణంగా హింసిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలుస్తుంది జిన్షాన్ నపుంసకుడు. అతను తన శారీరక అవసరాలను తీర్చుకోలేకపోయినప్పటికీ తన వాంఛ పూర్తిగా సంతృప్తి చెందడానికి ఆమెను తన పూర్తి శక్తితో హింసిస్తూ ఉంటాడు. అందుకేనేమో అతనికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఈరోజు జూడో అరుపులు విని యంగ్ మళ్ళీ మెట్ల కిందకు వచ్చి నిలబడతాడు. కానీ పైకి వెళ్ళి తన మామని ఆపే ధైర్యం అతనికి లేదు. ఇంతకంటే నిస్సహాయంగా అతను ఇంతకు ముందు ఎప్పుడూ భావించలేదు. నొప్పి పెరుగుతూనే ఉంటుంది. అరుపులు ఇంకా బిగ్గరగా అవుతాయి. రాత్రంతా అతను అక్కడే మెట్ల కింద కూర్చుని ఆ అరుపులు వింటూ ఉంటాడు. జూడో ఉదయం బట్టలు తీసుకుని ఇంటి నుండి బయటకు వస్తుంది. రాత్రంతా హింసను భరించడం వల్ల ఆమె సరిగ్గా నడవలేకపోతుంది. ఇంకోవైపు యంగ్ ఆమె కోసం స్నానాల గది దగ్గర గడ్డి గదిలో దాక్కుని కూర్చునుంటాడు. జూడో స్నానాల గదిలోకి వచ్చినప్పుడు యంగ్ ఆమెను రహస్యంగా చూడాలని అనుకుంటాడు. అతను ఆ చెక్కలో ఒక చిన్న రంధ్రం చేస్తాడు. తద్వారా అవతలి పక్క జరిగేదంతా అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ యంగ్ జూడో పట్ల ఉన్న సానుభూతి కామవంచగా మారిపోతుంది. సరిగ్గా అప్పుడే జూడో గుర్రాల కొట్టం దగ్గరికి గుర్రాలకు గడ్డి వేయడానికి వస్తుంది. అక్కడ యంగ్ కూర్చుని ఉండడం చూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసి భయపడతారు. ఆమె అలా కూర్చోవడం చూసి జూడోకి కొంచెం వింతగా అనిపిస్తుంది. యంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జూడో అక్కడ చెక్కలో ఒక రంధ్రం చూస్తుంది. ఆ రంధ్రం నుండి అవతలి పక్కకు చూస్తున్నప్పుడు ఆమెకు విషయం అంతా అర్థమవుతుంది. ఆమె చాలా భయపడుతుంది. ఏడవడం మొదలుపెట్టి తన శరీరాన్ని చేతులతో దాచుకుంటుంది. తన మనసును చూడకుండా ఈ శరీరం మీదే ఎందుకు అందరి వాంఛ ఆగిపోతుందని తన మనసు లోతును కొలవగలిగే నిర్దోషమైన భావం ఏ పురుషుడిలోనూ లేదా అని ఆమె ఆలోచిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు ఆమె మనసులో తలెత్తుతాయి. మరుసటి రోజు యంగ్ మళ్లీ పట్టు అమ్ముకోవడానికి గ్రామం నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. బహుశా అతను మళ్లీ కొన్ని నెలల తర్వాతే తిరిగి వస్తాడు. వెళ్ళడానికి అతనికి ఇష్టం లేదు. వెళ్లే ముందు అతను గుర్రాన్ని తీసుకోవడానికి గుర్రాల కొట్టంకి వస్తాడు. జూడో ఆ రంధ్రాన్ని గడ్డితో కప్పడం చూస్తాడు. కానీ యంగ్ని చూడగానే ఆమె ఆగిపోతుంది. యంగ్ అక్కడి నుండి గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు జూడో బయట ఉన్నప్పుడు యంగ్ తిరిగి రావడం చూస్తుంది. అతను తన ప్రయాణం నుండి తిరిగి వచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు చూసి సంతోషిస్తారు. జూడో చేతులు ముఖంపై చాలా గాయాలుంటాయి. యంగ్ కి విషయం అంతా తెలుసు. అయినా అతను ఈ గాయాలు ఎలా అయ్యాయి అని అడుగుతాడు. తను పడిపోయానని జూడో చెప్తుంది. నిజం యంగ్ కూడా తెలుసు. కానీ అతను బయట పెట్టలేకపోతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు అతను ఒక్కసారి కూడా జూడో పేరును తీసుకోడు. ఆమె గౌరవానికి భంగం కలగకూడదు అని అతను ఆమెను అత్త అనే పిలుస్తాడు. ప్రయాణంలో యంగ్ శరీరం మరింత చిక్కిపోతుంది. కొండదారులో ప్రయాణం, పైగా తినడానికి సరైన సమయం ఉండదు. జూడో అతనికి ఏమీ చెప్పలేకపోయినా ఆమె కన్నీళ్లు మాత్రం ఆమె బాధనంతా చెప్తున్నాయి. ఈ సూర్యుడు ఎప్పటికీ అస్తమించకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే ప్రతి రాత్రి ఆమె జీవితాన్ని నెమ్మదిగా కబలిస్తుంది. జిన్షాన్ చెప్పు చేతలో ఉండటం వల్ల తన మనసు రాయిలా కఠినంగా మారిందని యంగ్ కూడా అనిపిస్తుంది. జూడో బాధను తుడిచిపెట్టడానికి తన ఆత్మవిశ్వాసం అంత బలంగా ఉంటే ఎంత బాగుండు. యంగ్ కంటే పిరికివాడు, బలహీనుడు ఈ గ్రామంలోనే కాదు, ప్రపంచంలోనే ఉండడు. ఈ రాత్రి ఒక పెద్ద కేకతో యంగ్కి మళ్లీ మెలకు వస్తుంది. అతను పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడే పడి ఉన్న కొడవలిని తీసుకెళ్లి మెట్లు ఎక్కడం మొదలు పెడతాడు. 2 మెట్లు ఎక్కగానే అతని స్థాయి ఏమిటో అతనికి అర్థమైపోతుంది. అతను మళ్లీ కిందకు దిగి కోపంతో ఆ కొడవలితో మెట్లపై కొడుతూ ఉంటాడు. పైనుండి జిన్షాన్ అక్కడ ఎవరు అని అడుగుతాడు. పైనుండి అరుపులు వస్తున్నాయి. అందుకే వచ్చాను అని యంగ్ చెప్తాడు. అంతా బాగానే ఉంది అని జిన్షాన్ అంటాడు. అతను ఆ కొడవలిని మెట్ల నుండి తీసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జూడో కోసం తాను ఏమీ చేయలేనని అతను ఓటమిని అంగీకరిస్తాడు. ఉదయం జూడో కిందకు దిగుతున్నప్పుడు మెట్లపై ఉన్న గుర్తులను చూస్తుంది. రాత్రి యంగ్ ఇక్కడికి వచ్చాడని ఆమెకు అర్థమవుతుంది. బహుశా యంగ్కి ఆమె బాధ గురించి తెలుసు. ఈరోజు ఆమె స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు మొదట ఆ రంధ్రాన్ని గడ్డితో కప్పేస్తుంది. కానీ ఆమె మనసులో ఏ ఆలోచన వచ్చిందో ఏమో వాటిని మళ్లీ తీసేస్తుంది.
యంగ్ తనను చూడాలని ఆమె కూడా కోరుకుంటుంది. ఎలాగూ ఈ శరీరం ఏదో ఒక రోజు నశించిపోతుంది. ఈ శరీరం ఎవరి ఆత్మనైనా సంతృప్తి పరుస్తే అది సరైందే అని ఆమె స్నానాల గదిలోకి వెళ్తుంది. ఇక్కడ యంగ్ ఆ రంధ్రం నుండి తొంగి చూడ్డం మొదలు పెడతాడు. జూడో కళ్ళు మూసుకుని తన బట్టలు తీసేస్తుంది. ఆమె కన్నీళ్లు ఆమె ఎంత బాధలో ఉందో చెప్తున్నాయి. ఆమె శరీరంపై ఉన్న ప్రతి గాయం ఆమెపై జరిగిన అరాచకాలకు సాక్ష్యం ఇస్తుంది. ఆమె ఏడవడం చూసి యంగ్కి కూడా చాలా బాధ కలుగుతుంది. తాను దేన్ని పొందాలని అనుకుంటున్నాడు. ఇక్కడ కేవలం శరీరం మాత్రమే ఉంది. ఆత్మ ఎప్పుడో చనిపోయిందని అతను అనుకుంటాడు. మరుసటి రోజు ఇద్దరూ మిల్లులో పనిచేస్తూ ఉంటారు. జూడో అతన్ని చూసి ఏడవడం మొదలు పెడుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా తన మావయ్య తనను చంపేస్తాడు. ఇకపై అతను మెట్లపైకి ఇలా రాకూడదు. ఇంకొన్ని రోజుల ఆట మాత్రమే ఉంది. ఆ తర్వాత తన కథ శాశ్వతంగా ముగిసిపోతుంది. ఈ జీవితం ఒక భారం తప్ప మరొకటి కాదు. ఒక జంతువు కూడా తన వేటను ఇంతలా హింసించదని చెప్తుంది. ఇక్కడ యంగ్ దగ్గర మాటలు లేవు. అతను తన పనిలో నిమగ్నమైపోయి ఉంటాడు. సాయంత్రం జిన్షాన్ గుర్రం అనారోగ్యంతో ఉంటుంది. రేపు ఉదయమే దీనికి చికిత్స కోసం మరో గ్రామానికి వెళ్తాను అని అతను చెప్తాడు. ఉదయం అతను కొంతమందిని వెంటబెట్టుకుని వేరే గ్రామానికి బయలుదేరతాడు. తిరిగి వచ్చే వరకు మిల్లు బాధ్యతంతా యంగ్కి అప్పగిస్తాడు. మధ్యాహ్నం యంగ్ భోజనం చేస్తూ ఉంటాడు. అతను మీరు నన్ను ఉదయం త్వరగా లేపండి, నేను పని మొదలు పెడతాను అని చెప్తాడు. ఎందుకంటే జిన్షాన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటి యజమానురాలు జూడోనే. కానీ జూడో భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు మనసుంటే అప్పుడు పనిచేయని చెప్తుంది. ఆ తర్వాత ఆమె తన గదిలోకి వెళ్ళిపోతుంది. యంగ్ తన గురించి తెలుసుకోవడానికి తప్పకుండా వస్తాడని ఆమె ఆశిస్తుంది. కానీ అతను మెట్ల దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. రాత్రి జూడో అతని గది బయటికి వెళ్లి తలుపు నెడుతుంది. కానీ యంగ్ తలుపు లోపల నుండి మూసేసి ఉంటుంది. ఉదయం ఇద్దరూ మిల్లులో పనిచేస్తున్నప్పుడు జూడో అతని దగ్గరకు వస్తుంది. యంగ్కి ఏమీ అర్థం కాదు. జూడో అతని దగ్గరికి రావడం మొదలు పెట్టగానే యంగ్ చేతులు కాళ్ళు వనకడం మొదలు పెడతాయి. ఇంతకు ముందు అతను ఏ స్త్రీకి ఇంత దగ్గరగా రాలేదు. అక్కడ వాళ్ళిద్దరూ తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఒకరితో ఒకరు శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. కొన్ని రోజుల తర్వాత జిన్షాన్ జూడోని పరీక్షించడానికి ఒక వైద్యుడిని ఇంటికి పిలిపిస్తాడు. ఆమెను పరీక్షించిన వైద్యుడు జూడో గర్భవతి అని, ఆమె కడుపులో ఉన్న బిడ్డ అబ్బాయి అని చెప్తాడు. అది విని జిన్షాన్ చాలా సంతోషిస్తాడు. ఎట్టకేలకి తన వంశాన్ని పెంచడానికి సంతానం దొరికింది. కానీ తాను నపుంసకుడనని, ఎప్పటికీ తండ్రి కాలేననే విషయం అతనికి తెలీదు. ఇక్కడ మనకొక విషయం తెలుస్తుంది. ఈ బిడ్డ యంగ్ది. జూడో యంగ్ ఇద్దరికీ ఈ విషయం తెలుసు. ఇద్దరూ తమ బిడ్డ గురించి చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఈ రహస్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు జూడోని వచ్చి కలుస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత జూడో ఒక బిడ్డకు జన్మనిస్తుంది. జిన్షాన్ పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు. కానీ యంగ్ చాలా నిస్సహాయంగా ఉంటాడు. తన బిడ్డను కూడా చూడలేడు. వాళ్ళు ఆ బిడ్డకు టిన్బాయ్ అని పేరు పెడతారు. కొద్ది రోజుల తర్వాత యంగ్ టిన్బాయ్ కోసం ఒక చిన్న చెక్క బండిని తయారు చేస్తాడు. దాంతో అతను పెద్దయ్యాక ఆడుకుంటాడు. జిన్షాన్ కూడా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే టిన్బాయ్ తన బిడ్డ అనుకుంటాడు. మరుసటి రోజు జిన్షాన్ ఏదో పని మీద తన గాడిదను తీసుకుని బయటకు వెళ్తాడు. యంగ్ సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే చూస్తూ ఉంటాడు. అతను వెంటనే తన బిడ్డను జూడోను కలవడానికి వాళ్ళ గదిలోకి వెళ్తాడు. మరుసటి రోజు వాళ్ళు ఇద్దరూ కలిసి గదిలో ఉన్నప్పుడు వాళ్ళకి బయట నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఇద్దరూ భయపడిపోతారు. యంగ్ వెంటనే బయటకు వెళ్తాడు. తలుపు తెరిచి ఉండటం, అక్కడ జిన్షాన్ గాడిద కూడా ఉండటం చూస్తాడు. తన మావయ్య వాళ్ళిద్దరినీ కలిసి చూసేశాడని యంగ్కి అర్థమైపోతుంది. అతను తన మావయ్యని వెతకడానికి బయలుదేరతాడు. ఒక చోట పొదల్లో జిన్షాన్ స్పృహ కోల్పోయి పడి ఉండటం చూస్తాడు. అతను ఇంటికి వైద్యుడిని పిలిపిస్తాడు. వైద్యుడు అతనికి పక్షవాతం వచ్చిందని, దానివల్ల అతని నడుము కింది భాగం పనిచేయదని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న యంగ్ జూడో తమ భవిష్యత్తు గురించి కలలు కండం మొదలు పెడతారు. అక్కడ జిన్షాన్ ఎవరికి ఏమీ చెప్పడు. ఈ విషయాన్ని అతను ఎవరికి చెప్పలేడు కూడా. లేదంటే ఊరంతా పరువు పోతుంది. అతని నపుంసకత్వం గురించి కూడా అందరికీ తెలిసిపోతుంది. మరుసటి రోజు జిన్షాన్ తన గదిలో నిద్రిస్తున్నప్పుడు జూడో అక్కడ ఉండదు. ఆమె యంగ్ గదిలో ఉంటుంది. వాళ్ళ అరుపులు జిన్షాన్కి వినిపిస్తూ ఉంటాయి. అతను మంచం నుండి కింద పడిపోయి నేల మీద పాకుతూ ఉంటాడు. జూడో గదిలోకి రాగానే అతను ఆమెను పట్టుకుని కింద పడేసి జుట్టు లాగుతూ ఉంటాడు. ఆమెను చంపేయాలనుకుంటాడు. జూడో ఎలాగోలాగా అతని నుంచి విడిపించుకుంటుంది. అతనిపై అరుస్తూ, నీ సగం శరీరం ఇప్పటికే చచ్చుబడిపోయింది. నువ్వు అంగవైకల్యం పొందావు. అయినా నీ పొగరు ఇంకా తగ్గలేదు అని అంటుంది. అతని ఆ పరిస్థితి చూసి ఆమె నవ్వడం మొదలు పెడుతుంది. పైగా ఈ బిడ్డ యంగది. నువ్వు అతన్ని ఏమీ చేయలేవు అని బహిరంగంగా మాట్లాడుతుంది. జిన్షాన్ ఆమె మాటల్ని శ్రద్ధగా వింటూ ఉంటాడు.
తర్వాత మిల్లులో పనిచేస్తున్నప్పుడు యంగ్, జూడో తమ బిడ్డతో కూడా సమయం గడుపుతూ ఉంటారు. ఒకరోజు ఇద్దరూ మిల్లులో పనిచేస్తూ ఉండగా వాళ్ళ బిడ్డ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. జిన్షాన్ వాళ్ళ బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తాడు, కానీ విఫలమైపోతాడు. అక్కడికి యంగ్ వచ్చి జిన్షాన్ గొంతు నొక్కడం మొదలు పెడతాడు. ఈ జంతువును ఈ రోజే అంతం చెయ్యి అని జూడో కూడా యంగ్తో అంటుంది. కానీ యంగ్ అతన్ని వదిలేస్తాడు. అంగవైకల్యం ఉన్న వ్యక్తిని ఇలా చంపడం పిరికితనం అవుతుంది అంటాడు. కానీ మళ్ళీ ఎప్పుడైనా తన కుటుంబం జోలికొస్తే మాత్రం చంపేస్తానని బెదిరిస్తాడు. కాలం ఎంతో బలమైంది. కాలచక్రం తిరిగి జిన్షాన్ని ఒకప్పుడు జూడో ఉన్న చోటికి తీసుకొచ్చి నిలబెట్టింది. ఒక రాత్రి జూడో తన బిడ్డతో గదిలో నిద్రిస్తూ ఉండగా జిన్షాన్ నెమ్మదిగా తన మంచం నుండి దిగి మెట్ల నుండి ఈడ్చుకుంటూ కిందకొస్తాడు. ఆ తర్వాత అతను చాలా బట్టల్ని పోగు చేసి అక్కడే మెట్లపై నిప్పు పెడతాడు. జూడో ఆమె బిడ్డ చనిపోవాలని అతని ఉద్దేశం. కానీ సమయానికి యంగ్ నీళ్లు పోసి మంటలు ఆర్పేస్తాడు. యంగ్కి ఇప్పుడు ఒక విషయం అర్థమైపోతుంది. ఇతను ఇలాగే ఉంటే ఎవరికో ఒకరికి హాని కలిగిస్తూనే ఉంటాడు. అతని ఈ ప్రవర్తనతో జూడో ఇంకా సంతోషిస్తుంది. ఎందుకంటే అతను ఇలా చేయడం వల్ల తనకే కష్టం పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు జిన్షాన్ని ఒక బారెల్లో ఉంచడం మొదలు పెడతారు. ఒక చెక్క డ్రమ్ములో అతని సగం శరీరం డ్రమ్ములో ఉంటుంది. జిన్షాన్ పూర్తిగా శక్తిహీనుడవుతాడు. జూడో మోసాన్ని సమాజం ఎప్పటికీ అంగీకరించదని అతనికి తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా యంగ్ అతన్ని బాగా చూసుకుంటాడు. అతన్ని నది దగ్గరికి స్నానం చేయించడానికి తీసుకువెళ్తాడు. ఏదేమైనా జిన్షాన్ పట్ల అతని మనసులో గౌరవం ఇప్పటికీ అంతే ఉంటుంది. సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు జిన్షాన్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది చూసి జూడోకి అతనిపై దయ కలుగుతుంది. ఆమె తన చేతులతో అతనికి ఆహారం తినిపించడానికి వెళ్తుంది. కానీ అతను ఆహారాన్ని జూడో ముఖంపై ఉమ్మేస్తాడు. యంగ్ అతన్ని మళ్ళీ అదే బారెల్లో కట్టి వేలాడదీస్తాడు. జిన్షాన్ తన ఈ అదృష్టాన్ని తలుచుకుని ఏడవడం మొదలు పెడతాడు. బహుశా ఇది తన గత 2 భార్యలకు చేసిన కర్మఫలమే అయి ఉంటుంది. కాలం గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు టీన్ బాయ్ కొంచెం పెద్దగా అవుతాడు. కానీ అతను మాట్లాడు. ఈ విషయం గురించి జూడో ఎప్పుడు చింతిస్తూ ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా అతను తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు అతని వయసు చాలా తక్కువ అని యంగ్ ఆమెకు నచ్చజెప్తూ ఉంటాడు. కానీ టీన్ బాయ్ తనను ఎప్పుడైనా తండ్రిగా అంగీకరిస్తాడా లేదా అని యంగ్కి బాధగా ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపైనా అతనికి నిజం తెలుస్తుంది. అతను తప్పకుండా యంగ్ని తండ్రిగా అంగీకరిస్తాడని జూడో అంటుంది. ఇదిలా ఉంటే టిన్ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉండి రంగుల డ్రమ్ము దగ్గర ఆడుకోవడం మొదలు పెడతాడు. జిన్షాన్ కూడా అక్కడే ఉంటాడు. ఈ రోజు టిన్ బాయ్ని అందులో తోసి అతని కథను ముగించాలి అనుకుంటాడు. కానీ టిన్ బాయ్ అతని వైపు తిరిగి చూసి జిన్షాన్ని తండ్రి అని పిలుస్తాడు. ఇది విని జిన్షాన్ చాలా సంతోషిస్తాడు. టిన్ బాయ్ తనని తండ్రిగా భావిస్తున్నాడని. అదే సమయంలో జూడో, యంగ్ అక్కడికి వస్తారు. జిన్షాన్ వాళ్ళిద్దరి వైపు చూపిస్తూ ఆమె నీ తల్లి, యంగ్ నీ అన్నయ్య అని చెప్తాడు. ఇది విని యంగ్కి చాలా బాధ కలుగుతుంది. జిన్షాన్కి తెలుసు ఈ విధంగా అతను వాళ్ళపై పగ తీర్చుకోలేడు. అందుకే ఇప్పుడు మానసికంగా పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. మరుసటి రోజు జిన్షాన్ ఇంట్లో ఒక చిన్న విందు ఏర్పాటు చేస్తాడు. అక్కడ చాలా మంది గుమిగూడతారు. ఆచారాల ప్రకారం టిన్ బాయ్ అన్నయ్య మద్యం ఒక గుక్క తాగాల్సి ఉంటుంది. అక్కడ జిన్షాన్ బలవంతం చేయడంతో అతను మద్యం ఒక గుక్క తాగి తనను తాను టిన్ బాయ్ అన్నయ్యగా అంగీకరిస్తాడు. దీనివల్ల యంగ్కి చాలా బాధ కలుగుతుంది. కానీ జిన్షాన్ చాలా సంతోషంగా ఉంటాడు. మరుసటి రోజు యంగ్ జూడో దగ్గర ఒక విషపు సీసా ఉండటం చూస్తాడు. అప్పుడు అతనికి అర్థమైపోతుంది ఆమె ఏదో తప్పు చేయాలి అనుకుంటుందని. తాను ఇక ఇదంతా భరించలేనని జూడో చెప్పేస్తుంది. తాను తన మావయ్యని ఏ విధంగా అయినా చంపలేనని యంగ్ అంటాడు. దీనికి జూడో చాలా కోపం తెచ్చుకుంటుంది. కానీ యంగ్ ఆమెకు నచ్చజెప్తాడు. ఎవరినో చంపడం ఈ సమస్యకు పరిష్కారం కాదు, ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది అని అంటాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి బయట నుండి శబ్దం వినిపిస్తుంది. జూడో బయటకు వచ్చినప్పుడు టిన్ బాయ్ వాళ్ళ తలుపుపై రాళ్ళు కొడుతూ ఉంటాడు. బహుశా అతనికి విషయాలన్నీ తెలుసు. కోపంతో జూడో టిన్ బాయ్ని చంపదెబ్బ కొడుతుంది. అతను ఎందుకలా మారాడో అర్థం కాదు. ఇదంతా కేవలం జిన్షాన్ వల్లే జరుగుతూ ఉంటుంది. ఒకరోజు జూడో, యంగ్ బయట ఉంటారు. ఇంట్లో కేవలం టిన్ బాయ్, జిన్షాన్ మాత్రమే ఉంటారు. ఇంట్లో టిన్ బాయ్ అతని చెక్కకి తాడు కట్టి లాగుతూ ఉంటాడు. కానీ అక్కడ ఏదో జరుగుతుంది. దానివల్ల జిన్షాన్ డైయింగ్ తొట్టిలో పడిపోతాడు. నీటిలో అతను విలవిలలాడటం మొదలు పెడతాడు. ఇది చూసి టిన్ బాయ్ నవ్వడం మొదలు పెడతాడు. కొద్దిసేపట్లోనే జిన్షాన్ చనిపోతాడు. టిన్ బాయ్ అతన్ని నిలబడి చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జూడో అక్కడికి వస్తుంది. ఇది చూసి ఆమెకు నమ్మశక్యం కాదు. బహుశా ఈరోజు కాకపోయినా రేపైనా ఇది జరగాల్సిందే. సాయంత్రం యంగ్ ఇంటికి వచ్చినప్పుడు తన కళ్ళను నమ్మలేకపోతాడు. జిన్షాన్ చనిపోవడం అతనికి చాలా బాధ కలిగిస్తుంది. అతను ఆ మరణానికి జూడోని నిందిస్తాడు. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఆమె తన మావయ్య మరణం గురించి మాట్లాడింది. కానీ జూడో ఈ విషయాన్ని ఖరాఖండిగా ఖండిస్తుంది. అయితే జిన్షాన్ చనిపోయినందుకు జూడోకి ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఆమె జిన్షాన్ అరాచకాలను భరిస్తూ వచ్చింది. యంగ్ తన మావయ్యకు నమ్మకస్తుడని ఆమె అన్నప్పుడు కోపంతో యంగ్ ఆమెను ఒక చెంపదెబ్బ కొడతాడు. తర్వాత యంగ్ తన తప్పుకు పశ్చాత్తాపడతాడు. టిన్ బాయ్ కూడా అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. మరుసటి రోజు
గ్రామ సర్పంచ్ అందరినీ పిలిపిస్తాడు. ఎందుకంటే రేపు జిన్షాన్ అంత్యక్రియలు. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ చాలా మంది యంగ్కి అతని అత్తకి మధ్య అక్రమ సంబంధం ఉందని మాట్లాడుతూ ఉంటారు. సాంప్రదాయం ప్రకారం జూడో రెండో పెళ్లి చేసుకోకూడదని సర్పంచ్ తీర్పిస్తాడు. రేపు అంత్యక్రియలు ముగిసిన తర్వాత యంగ్ మిల్లును శాశ్వతంగా విడిచి వెళ్లిపోవాలి. మరుసటి రోజు జిన్షాన్కి అంతిమ వీడ్కోలు ఇస్తారు. ఇకపై తాము ఎప్పటికీ కలవలేమని ఇద్దరూ బాధపడతారు. వాళ్ళు తమ సంబంధం గురించి ఎవరికీ చెప్పలేరు. ఎందుకంటే యంగ్ గ్రామం వాళ్ల ముందు తనని తాను టిన్బాయ్ అన్నయ్యగా అంగీకరించాడు. ఆ విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. యంగ్ మిల్లు దగ్గరికి వస్తాడు. తలుపు కొట్టగానే ఒక పెద్ద అబ్బాయి తలుపు తీస్తాడు. ఇతనే టిన్బాయ్. యంగ్ తరచుగా అందరి నుండి దాక్కుని జూడోని కలవడానికి వస్తూ ఉంటాడు. కానీ టిన్బాయ్ యంగ్ని అస్సలు ఇష్టపడ్డు. ఎందుకంటే యంగ్ జూడోల సంబంధం గురించి అతనికి తెలుసు. ఇద్దరు మిల్లులో కూడా ఒకరి నుండి ఒకరు దాక్కుంటూ కలుస్తారు. చాలాసార్లు టిన్బాయ్ వాళ్ళు కలవడం చూస్తాడు. కానీ యంగ్ అతని ముందు జూడోని అత్త అనే పిలుస్తాడు. టిన్బాయ్ చాలా కోపంగా ఉంటాడు. అతను ఎవరితోనూ మాట్లాడు. జూడోతోనూ కాదు, యంగ్తోనూ కాదు. ఇక్కడ వాళ్ళు ఒకరితో ఒకరు సమయం గడపలేకపోతారు. ఎందుకంటే టిన్బాయ్ ఎప్పుడూ మిల్లులోనే ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా జిన్షాన్ శాపం వాళ్ళని వదలడం లేదు. చనిపోతూ కూడా అతను వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీస్తాడు. గ్రామం బయట ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఇద్దరు దాక్కుని తరచుగా కలుస్తూ ఉంటారు. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో జూడోకి అర్థం కాదు. గ్రామంలో కొంతమంది జూడో యంగ్ సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే టిన్బాయ్ అక్కడికి వచ్చి చేతిలో కొడవలు తీసుకుని ఒక వ్యక్తిని తరుముతూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. ఒకవేళ ఈ రోజు టిన్బాయ్ చేతికి అతను దొరుకుంటే చంపేసేవాడు. అతను ఇంటికి చేరుకున్నప్పుడు యంగ్ అక్కడ పనిచేస్తూ ఉంటాడు. టిన్బాయ్ చేతుల నుండి రక్తం కారడం చూస్తాడు. యంగ్ ఏం జరిగింది అని అడిగితే టిన్బాయ్ అతని ముఖంపై తంతాడు. దానివల్ల యంగ్ ముక్కు నుండి రక్తం కారడం మొదలవుతుంది. ఇది చూసి జూడో ఏడవడం మొదలు పెడుతుంది. కోపంతో టిన్బాయ్ పై అరుస్తుంది. యంగ్ని నిజమైన తండ్రి, నువ్వు దీన్ని అంగీకరించాలి అంటుంది. కానీ యంగ్ జూడోపై అరిచి ఆమెను శాంతపరుస్తాడు. టిన్బాయ్ మనసుపై దీని ప్రభావం తప్పుగా పడకూడదని అతను కోరుకుంటాడు. సాయంత్రం యంగ్ ఆమె ఇంటి నుండి వెళ్తున్నప్పుడు అతను తలుపు దగ్గర టిన్బాయ్ వైపు తిరిగి చూస్తాడు. కానీ ఇప్పుడు టిన్బాయ్ మనసులో అతనిపై మరింత ద్వేషం పెరుగుతుంది. అతను యంగ్ని నెట్టేసి తలుపు మూసేస్తాడు. 2 రోజుల తర్వాత యంగ్ మళ్లీ మిల్లోకి వస్తాడు. ఆ సమయంలో టిన్బాయి బయటకు వెళ్ళుంటాడు. ఇద్దరు తాము ముసలివాళ్లం అవుతున్నామని, జీవితంలోని అన్ని అందమైన క్షణాలు ఇలాగే చేతుల్లో నుండి జారిపోతున్నాయని గ్రహిస్తారు. ఇద్దరు కొంత సమయం కలిసి గడపాలి అనుకుంటారు. మిల్లులోనే ఒక భూగర్భ గది ఉంటుంది. అంటే అండర్ గ్రౌండ్ సెల్లర్. ఇద్దరు దాని లోపలికి వెళ్లి తమ పాత రోజులను గుర్తు చేసుకుంటారు. యంగ్కి జూడో మొదటిసారి ఎలా పరిచయమైందో గుర్తు చేసుకుంటారు. ఆ ఇద్దరు మళ్లీ ఆ రోజులను జీవించగలిగితే బాగుంటుందని కలలు కంటారు. అయితే ఆ గదిలో గాలి సరఫరా తక్కువగా ఉండటం వల్ల ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కొద్దిసేపటి తర్వాత టిన్బాయ్ మిల్లులోకి వచ్చి ప్రతి చోట జూడో కోసం వెతుకుతూ ఉంటాడు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో అతను ఆ గదిలోకి వెళ్తాడు. అక్కడ ఇద్దరు గాఢ నిద్రలో ఉంటారు. టిన్బాయ్ తన తల్లిని భుజంపై మోసుకుని గదిలోకి తీసుకొస్తాడు. ఆమెకి ఇప్పుడు కూడా స్పృహ రాలేదు. ఆ తర్వాత అతను యంగ్ దగ్గరికి వెళ్లి అతన్ని కూడా ఎత్తుకుని డయింగ్ తొట్టిలో పడేస్తాడు. యంగ్ విలవిలలాట మొదలు పెడతాడు. ఎందుకంటే అతని శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల అతను పూర్తిగా బలహీనంగా ఉంటాడు. అతను బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే టిన్బాయ్ వెళ్లి ఒక కర్ర తీసుకొస్తాడు. ఇది చూసి జూడో అరుస్తూ ఉంటుంది. కానీ ఆమె నడిచే స్థితిలో ఉండదు. ఆమె మెట్ల నుండి పాకుతూ రావడానికి ప్రయత్నిస్తుంది. ఈలోగా టిన్బాయి యంగ్ తలపై బలంగా కొడతాడు. నీటిలో మునిగి అతను చనిపోతాడు. జూడో అరుస్తూనే ఉంటుంది. లాస్ట్ సీన్లో జూడో మిల్లు మొత్తానికి నిప్పంటిస్తుంది. ఎందుకంటే ఎవరితో అయితే ఆమె జీవితం గడపాలి అనుకుందో ఇప్పుడు అతనే లేడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.